లవ్ యూ బచ్చే. ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు ఈ అమ్మాయి గురించి. సో మొత్తం దేశం మొత్తం మీద తెలుసు. కుంభమేళాకి లాస్ట్ టైం ఎంత మంది జనాలు వచ్చారో అంత మంది కంటే ఎక్కువ మందికి ఈ అమ్మాయి తెలుసు. మోనాలిసా భోస్లే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పూసలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అంటే మామూలు విషయం కాదు. దేశంలో అలాగే చాలా మంది స్టార్లైన వాళ్ళు ఉన్నారు కానీ సో ఈవిడ కొంచెం ప్రత్యేకం అనమాట. ఎవరో ఒక వ్యక్తి పూసలు అమ్ముకుంటా ఉంటే ఈవిడ ఫోటో తీస్తే దాన్ని ఓవర్ నైట్ అది సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయి ఈవిడకి ఫేమ్ వచ్చేసి, నేమ్ వచ్చేసి, సినిమా ఆఫర్లు వచ్చేసి, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేసి ఇంత జరిగిందనమాట. ఇంత జరిగిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు కేరళలో నిన్న రీసెంట్గా మ్యారేజ్ చేసుకుంది. అది కూడా మామూలుగా కాదు, అది కూడా ఒక సెన్సేషన్ అనమాట. ఎందుకు సెన్సేషనల్ అంటే సో కేరళలో ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. ఫస్ట్ అదొక సెన్సేషన్ అయితే, ఈ అమ్మాయి ఒక ముస్లిమ్స్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. అది ఒక సెన్సేషన్ అయితే, అది లవ్ అండ్ వాళ్ళు చేసుకున్న పెళ్లి కేరళలో. సో రీసెంట్గా కేరళ 2 స్టోరీ కూడా సినిమా కూడా వచ్చింది. కొంతమంది ఇది కేరళ 3 అని అంటున్నారు. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. సో మన పర్స్పెక్టివ్ ఏంటనేది మాట్లాడుకుందాం. అది సెన్సేషన్ కోసం చేస్తుందా, పోనీ ఆ పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి నిజంగానే చేసుకున్నాడా, లేకపోతే ఆ అబ్బాయి కూడా సెన్సేషన్ అవ్వడానికి చేసుకున్నాడా, లేదా ఎవరైతే ఈ అమ్మాయిని హీరోయిన్ గా చేద్దామని అనుకున్నాడో డైరెక్టర్, ఆ డైరెక్టర్ కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడనమాట. సో దానికోసం ఆ టైటిల్ కూడా పెట్టడం జరిగింది. సో ఆయన ఎందుకు చేశాడు అనేది కూడా మాట్లాడుకుందాం. 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతా ఉంటాం. మోనాలిసా భోస్లే ఈ అమ్మాయి లైక్ ఒకప్పుడు ఎలా ఉండేదో మనకు తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయిని బాలీవుడ్లో సరోజ్ మిశ్రా అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఈ అమ్మాయిని నేను హీరోయిన్ చేస్తాను, లైఫ్ ఇస్తాను ఈ అమ్మాయికి అని చెప్పి आप लोगों से जैसे मैंने कहा था कि मेरी अगली फिल्म द डायरी ऑफ मणिपुर में मैं इनको कास्ट कर रहा हूँ. అండ్ సెన్సేషన్ కోసం ట్రై చేశాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి మంచిగా డ్రెస్సింగ్ అవి చేపించి నార్మల్గా ఉండే అమ్మాయి మామూలుగా చూసినప్పుడు అమ్మాయి కళ్ళు ఒకటే బాగుంటాయి. అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఫ్యాషన్ గర్ల్గా మార్చారు. నెక్స్ట్ లెవెల్గా మార్చారు ఆ అమ్మాయిని. సో దీంతో ఆ అమ్మాయికి రూపురేఖలు మారిపోయాయి. ఇది మనం చూసిన మోనాలిసానా అనిపిస్తుంది. అలా తయారు చేశారనమాట. కొంచెం గట్టిగానే ఆ అమ్మాయిని వాడారు. సో ఆ అమ్మాయికి ఒక క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ క్రేజ్ని యూజ్ చేసుకోవాలని ట్రై చేశారు డైరెక్టర్. ఓకేనా, ఈయన సరోజ్ మిశ్రా. దీని తర్వాత ఈ అమ్మాయి అక్కడ తాగిపోతే మన వాళ్ళకి తెలిసిందే కదా, మన తెలుగు డైరెక్టర్లకి కానీ ప్రొడ్యూసర్లకి కానీ సో పొరుగుంటి పుల్లకూర ఎప్పుడు మన వాళ్ళకి రుచిగానే ఉంటుంది కాబట్టి అప్పట్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒక కన్ను కొట్టిందని చెప్పి సో ఏకంగా దిల్ రాజు గారు ఇక తెలుగు ప్రొడ్యూసర్లు అందరూ ఆ అమ్మాయి ఇంటి ముందు క్యూ కట్టారు. మన వాళ్ళకి పని పాట ఏమి ఉండదు, బండ్లు వేసుకొని మన తెలుగు స్టేట్స్లో తిరగచ్చు, మంచి అమ్మాయిలు తిరుగుతారు. మన వాళ్ళందరూ అవుట్ సైడ్ స్టేట్స్లో తిరుగుతూ ఉంటారు అనమాట. అలాగే మన తెలుగు ప్రొడ్యూసర్ ఒక అతను ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దామని చెప్పి లైఫ్ అనే సినిమాతోనే అనౌన్స్ చేశాడు. ఆ అమ్మాయి రీసెంట్గా కొన్ని రోజుల క్రితం కూడా వచ్చింది, కొంచెం హల్చల్ చేసింది. మోనాలిసా భోస్లే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు, ఫేస్బుక్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇంత కథ నడుస్తూ ఉంది. ఇంత కథ నడుస్తున్నప్పుడు ఈ కథలో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆ కొత్త క్యారెక్టర్ పేరే ఫర్మాన్ ఖాన్. 8 months బ్యాక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడంట ఈ అమ్మాయికి. వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట, మంచిగా ఒకళ్ళనొకళ్ళు తెలుసుకున్నారంట. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసిందంట. ఆ అబ్బాయి ప్రపోజ్ చేయలేదంట, ఫర్మాన్ ఖాన్. मोनालिसा प्रपोज किया मुझे, मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है. కానీ అతను కొంచెం సేపు ఆలోచించి సో ఇలాగా అది ఇది అని ఆలోచించుకొని ఫైనల్గా అతను కూడా ఓకే చేశారంట. అమ్మాయి మనం ఇద్దరికి ఏం కాదు, మన ఇద్దరం లైఫ్ బాగుంటుంది, నేను సినిమాలు చేస్తాను అంటే. ఈ అబ్బాయి కూడా ఒక మోడల్ అంట. సో కాబట్టి ఇతనిది యాక్చువల్గా చాలామంది, కొంతమంది కేరళ అని అంటున్నారు, సో కొంతమంది ముంబై అంటున్నారు. సో మనకి ఎగ్జాక్ట్ క్లారిటీగా తెలియదు. ఈ అబ్బాయి కొంచెం మోడల్ కాబట్టి సో ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిశారు, ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఈ అబ్బాయి ఆ అమ్మాయితో పాటు చాలా ఆడిషన్స్కి కూడా వెళ్ళారు. వీళ్ళిద్దరిని పెట్టి సో మలయాళంలో నాగమ్మ సంథింగ్ ఏదో ఒక సినిమా తీద్దామని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి ఆ సినిమా కోసమే ఇక్కడికి వచ్చింది, కేరళకి వచ్చింది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరి మీద ఒక సినిమా తీస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇలా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ కూతురు అలా ప్రేమిస్తుంది వాళ్ళ వేరే మతం అబ్బాయిని అని చెప్పి వాళ్ళ ఫాదర్కి తెలుసు. సో వాళ్ళ ఫాదర్ పేరు ఏంటంటే లైక్ విజయ్ సింగ్ భోస్లే. వీళ్ళు వచ్చేసరికి మధ్యప్రదేశ్ దగ్గర ఇండోరు. వీళ్ళు హిందూస్, కట్టర్ హిందూస్ వీళ్ళు. సో కాబట్టి వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదన్నమాట. మనం హిందూసు, నువ్వు ప్రేమించిన అబ్బాయి ముస్లిమ్స్ అబ్బాయి, సో నాకు కుదరదు, నేను ఒప్పుకోను అని చెప్పి వాళ్ళ ఖాందాన్లో ఉండే వాళ్ళ వ్యక్తితోటి పెళ్లి చేద్దాం అనుకున్నారంట. ఇలాగ మా నాన్న వేరే పెళ్లి చేసేస్తారన్న భయంతో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఈ అమ్మాయి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి తిరువనంతపురం పోలీస్ స్టేషన్లో, దాని పేరు కూడా తంపనూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందనమాట.
సో తంపనూరు పోలీస్ స్టేషన్కి ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీయే కదా. సో ఎవరు కాదన్నా అవునన్నా షీఈ్ అ సెలబ్రిటీ, నోన్ ఫేస్, చాలా మందికి తెలుసు. ఇన్స్టాగ్రామ్లో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది అమ్మాయికి. ఎంత ఫాలోయింగ్ ఉందంటే అమ్మాయి చాలా బ్రాండ్స్కి కొలాబరేట్ చేసింది. దాని తర్వాత కొన్ని యాడ్లు చేసింది, కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేసింది అమ్మాయి, ప్రైవేట్ వీడియో సాంగ్స్ చేసింది అమ్మాయి. సో చాలా చేసింది అమ్మాయి. సో అలాంటి అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చేసుకోవాలి ఆ అబ్బాయిని అన్నప్పుడు డెఫినెట్లీ ఆ పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి మేజరా కాదా చూస్తారు. ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అమ్మాయికి 17 ఏళ్ళే, ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆ అబ్బాయి, ఎలా పెళ్లి చేస్తారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. బట్ పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగింది అంటే సో యాజ్ పర్ ద రూల్ మేజర్ అయ్యింటేనే పెళ్లి చేస్తారు. అమ్మాయికి 18 ఏళ్ళు నిన్నుంటే బరాబర్ పెళ్లి చేస్తారు. సో ఏదో ఒక ప్రూఫ్ అమ్మాయి చూపించే ఉంటుంది. సో ఆ ప్రూఫ్ నిజమా కాదా అని చెప్పి లేటర్ ఆన్ మళ్ళీ తెలుసొచ్చు, అది చెక్ చేయొచ్చేమో. సో ఆధార్ కార్డు కానీ చూపించట్లేదు అమ్మాయి. సో ఆధార్ కార్డులో అమ్మాయికి అబవ్ 18 ఉంటాయి. సో ఆ అమ్మాయిని ఇచ్చి అబ్బాయికి పెళ్లి చేశారు. మామూలుగా పెళ్లి చేశారా? కాదు కదా. సో నార్మల్గా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేయాలనుకున్నా కానీ ఒక 2-3 సాక్షులు కావాలి. ఈ అమ్మాయి పెళ్లికి నార్మల్గా కూడా ఎవ్వరు రారేమో, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి కూడా రారేమో. ఒక ఎంపీ వచ్చాడు. అక్కడ సిపిఎం పార్టీ కదా. సో సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ కేరళని రూల్ చేస్తుంది. సార్ వేరే గవర్నమెంట్ రావడానికి అంత ఛాన్సే లేదు. ఇంకొక 10, 20, 30, 40 ఏళ్ళు అయినా కానీ. ఓకేనా? అది ఎందుకనేది మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక ఎంపీ వచ్చారు, ఒక మంత్రి కూడా వచ్చారు. సో వీళ్ళ ముగ్గురు సమక్షంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ క్వశ్చన్స్ వస్తాయి. ఆ పెళ్లి కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ఇది పెద్ద స్కెచ్. సో నార్మల్గా అబ్బాయి డెఫినెట్లీ ముస్లిమ్స్ అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది వాళ్ళ మతం ఆచార ప్రకారమే చేసుకుంటారు. ఇలాంటిది ఈ అమ్మాయి హిందూ మత ఆచారం ప్రకారం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే అబ్బాయి ఏదో పెద్ద స్కెచ్తోనే వచ్చాడు ఆ అమ్మాయికి. పక్కా కేరళ 3 అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి తాళి కడుతున్నప్పుడు కొంచెం జరిగి ఆ అబ్బాయికి ఎలా తాళి కట్టాలి, తెలియదు. సో ఆ అబ్బాయికి ఏం చేయాలో ప్రాపర్గా తెలియదు కదా. సో మన మతం కాదు, మన ఆచారాలు కాదు, అబ్బాయికి ఏం తెలియదు. సో అది కూడా ట్రోల్ అవుతా ఉంది. దాని సంగతి పక్కన పెడితే ఈ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత నాకు ఈ అబ్బాయి నచ్చాడు, సో నేనే ప్రపోజ్ చేశానంటే ఆ అబ్బాయి కూడా మళ్ళీ అదే చెప్తాడు. ఈ అమ్మాయి ఒక మాట చెప్పింది ఏంటంటే, అప్పుడే అనిపించింది కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెడితే కుక్కగానే ఉంటుందేమో అనిపించింది. అరే అంత మంచి కెరియర్ ఎవరో పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని సినిమా హీరోయిన్ చేస్తే నువ్వు ప్రేమించు, పెళ్లి చేసుకో, నువ్వు జీవితం మంచిగా లైఫ్ కంటిన్యూ చేసుకో, ప్రాబ్లం లేదు. నాకు సినిమాలు అవసరం లేదు, నాకు సినిమాల కంటే ఆ అబ్బాయే ఎక్కువ. మరి ఎందుకు సినిమాలు అంత తక్కువ చేయడం? నీకు సినిమా ఆఫర్ల వల్లే నువ్వు అంత మోడల్ అవటం వల్ల, నువ్వు అంత పాపులర్ అవటం వల్ల నీకు ఈ అబ్బాయి నేను తగులుకున్నాడు, ఈ అబ్బాయిని ప్రేమించాడు, నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించావు, ఆ అబ్బాయిని నేను ప్రేమించాల్సి వచ్చింది. ఓకే, అదే నువ్వు మోనాలిసాగా జస్ట్ పూసలు అమ్ముకుంటావు అంటే ఈ అబ్బాయి నిన్ను ప్రేమిస్తాడా? లేదు కదా. సినిమా కెరియర్ కంటే నాకు అబ్బాయి ఎక్కువ అనే పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసేసరికి డైరెక్టర్గా మండింది, గట్టిగా మండి ఆయనకు పెట్టాడు ట్వీట్, లైక్ కామెంట్ చేశాడు. ఏమని? ఇది నార్మల్గా ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇదంతా కాదు, ఇట్స్ ఎ ట్రాప్, ఇట్స్ ఎ లవ్ జిహాద్ అని ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు. यानी सनोज मिश्रा को ये शादी सिर्फ लव जिहाद लगी है. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీద చర్చ జరుగుతూ ఉంది. అండ్ వీళ్ళిద్దరూ దాని తర్వాత ఆయన ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశాడో దాని తర్వాత చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు కదా, అమ్మాయి ఏజ్ గురించి కానీ, సో వాళ్ళిద్దరి పరిచయం గురించి కానీ, అండ్ నెక్స్ట్ ఈ కేరళకు వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోవాలో కానీ, సో ఇలాంటి వాటి అన్నిటి మీద వాళ్ళిద్దరూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో వాళ్ళిద్దరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీరు అబ్బాయిని జాగ్రత్తగా గమనిస్తే ఆ అబ్బాయి మొహానికి బొట్టు ఉంది, బొట్టు పెట్టుకునే వచ్చాడు. సో అక్కడ పెళ్లి చేసుకున్నాడు అంటే పక్కన పెట్టండి. దాని తర్వాత అమ్మాయి నుదుట సింధూరం కూడా ఉంది, ఆ అబ్బాయి బొట్టు కూడా పెట్టుకున్నాడు. సో లైక్ అబ్బాయి హిందూ ఆచారాలని గౌరవిస్తున్నాడని అట్ ప్రెసెంట్ వరకు అయితే తెలుస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఆ అబ్బాయి పక్క ప్రెస్ మీట్ పెట్టి మాకు అలాంటిది ఏమీ లేదు, మేము లవ్ జిహాద్ కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పి, మేము అలాంటి వాళ్ళమేం కాదు, అమ్మాయి మేజర్ అని చెప్పి అమ్మాయి ఒక సర్టిఫికేట్ ఇవన్నీ చూపించింది. సో పోలీస్ స్టేషన్లో పెళ్లి చేశారు కాబట్టి ఇది రిజిస్టర్ మ్యారేజ్ కాబట్టి డెఫినెట్లీ అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. నార్మల్గా నేను కేరళ ఫైల్స్ 2 చూడలేదు, కేరళ ఫైల్స్ చూశాను. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిమ్స్ అబ్బాయిలు ట్రాప్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మతంలోకి మార్చుకుంటారు, అక్కడి నుంచి పెళ్లి చేసుకొని వేరే కంట్రీస్కి తీసుకెళ్తారు, అక్కడ టార్చర్ చేస్తారు ఆ అమ్మాయిల్ని. అక్కడ వేరే ముస్లిం టెర్రరిస్ట్ వాటికి సో వాళ్ళని టూల్స్ కింద యూస్ చేసుకుంటారు, వేరే వాళ్ళకి భార్యలుగా చేసి వాళ్ళకి వీసాలు తీసుకొచ్చి సంథింగ్ వేరే కంట్రీస్కి పంపిస్తుంటారు అక్కడి నుంచి. ఇది కేరళ ఫైల్స్లో మనం చూసిన ప్యాటర్న్.
బట్ ఇక్కడ జరిగింది ఏంటి, ఇవన్నీ నార్మల్గా ఎలా జరుగుతాయి, కేరళ ఫైల్స్ మనం చూస్తే జాగ్రత్తగా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కాలేజెస్లో జరుగుతాయి, చాలా సీక్రెట్గా జరుగుతాయి, పోలీసులకి ఎవ్వరికి ఏమీ తెలియదు. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఫైనల్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు కొంతమంది వెనక్కి తీసుకొచ్చడం జరిగింది, కొంతమంది మేజర్లు కాబట్టి సో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. బట్ ఇది ఓపెన్గా పోలీస్ స్టేషన్లో అందరి సమక్షంలో ఎంపీలు, మంత్రులు, స్టేట్ సెక్రటరీలు, ఇంత పెద్ద మీడియా, ఇంత అన్ని వేల మంది జనాల మధ్య అమ్మాయి పెళ్లి చేసుకుంది. దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. సో ఇలాంటి సిట్యువేషన్ జరిగిన తర్వాత సో లవ్ జిహాద్ లాంటిది ఎలా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నారు. మరి లవ్ జిహాద్కి ఛాన్సే లేదు కదా, లేదు ఆ కేరళ ఫైల్స్ 3 ఏదైతే అంటున్నారో దానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. మేబీ ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్ట్రా స్మార్ట్గా ఆలోచించి సో ఈ పోలీస్ స్టేషన్లోనో లేకుంటే ఇక్కడ అమ్మాయికి ఆ అబ్బాయి గట్టిగా నచ్చుండొచ్చు. సో వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోకపోయి ఉండొచ్చు. సో ఈ అమ్మాయి ఒక ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తుంది కాబట్టి, హీరోయిన్ అయిపోయింది కాబట్టి నా జీవితం నేను చూసుకుంటానన్న థాట్లో మేబీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అది అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా అలాంటి అనుమానాలు మేబీ ఉన్నా కూడా సో అందరి ముందు పెళ్లి చేస్తుంది కాబట్టి అలాంటి ఛాన్స్ లేకపోవచ్చు. ఓకేనా, ఇది ఒకటి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది యాజ్ పర్ ద హిందూ ట్రెడిషన్. వీళ్ళు ఇలాగే ఉంటారా, లేకుంటే ఆ అమ్మాయి మతం మారిద్దా, ఆ అమ్మాయి ఆ అబ్బాయి మతంలోకి వెళ్ళిపోద్దా, దాని కొన్ని రోజుల తర్వాత అసలు వీళ్ళిద్దరు ఇంకా కంటిన్యూగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారా, వేణుస్వామి లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి జాతకాలు చెప్తారా తెలియదు. బట్ ఎట్ ప్రజెంట్ అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఆ హిందూ ట్రెడిషన్ ప్రకారమే మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం మ్యారేజ్ చేసుకోలేదు. ఓకేనా, సో ఎందుకంటే లైక్ రిజిస్టర్ అక్కడికి వెళ్ళారు, దండలు అవి మార్చుకున్నారు, బొట్లు పెట్టారు, గుళ్ళకి వెళ్ళారు, తాళి కట్టారు. సో ఇవన్నీ చేశారు కాబట్టి మేబీ ఆ అబ్బాయి కూడా అమ్మాయి మీద ఎంతో కొంత ఇష్టం అనేది ఉండొచ్చు. లేకుంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఆ సెన్సేషన్ యూస్ చేసుకుని ప్రొడ్యూసర్లకు ఏమన్నా ఆ సినిమా రిలీజ్ చేసుకునే దానికో లేకుంటే ఆ సినిమా మీద హైప్ పెంచుకునే దానికో ప్రొడ్యూసర్లు కూడా వెనక గేమ్ ప్లాన్ కూడా చేసి ఉండొచ్చు. ఇది ఆ మలయాళం సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేకుంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేదా తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు. దీని వెనక వీళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము ఏం జరిగిద్దా ఏంటనేది. సో ఓవరాల్గా వీళ్ళు ఇలా చేసుకున్నారండి. కొంతమంది దాన్ని తప్పుపడుతున్నారు, కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు. సో నేనేమంటానంటే ఒక 6 నెలల తర్వాత ఏం జరిగిద్దో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది, సో ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, అంతా వేడి మీద. వేడి చల్లారిన తర్వాత మ్యాటర్ ఏంటనేది తెలుస్తుంది. సో మంచిగా ఉండాలనే కోరుకుందాం డెఫినెట్లీ. సో లవ్ జిహాద్ ఇలాంటివి ఉన్నవా అంటే ఇది ఒక డిబేటబుల్ పాయింట్ అండి. ఓకేనా, దీనికి ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సినిమాలు అనేవి కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు, అదొక ఫిక్షన్గా కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని కొంతమంది అంటున్నారు. సో కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా తెలియని దాని మీద మనం డిబేట్ మాట్లాడుకోవడం అనవసరం. మనం ఘర్షణలు క్రియేట్ చేయాలి, సో ఆ వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదంటే ఆ 2 మతాల మధ్య ఘర్షణ పెట్టుకొని చూసేదానికి సమయం లేదు. లేకుంటే ఆ ఘర్షణ చూడాలా, లేకుంటే మా ఇంట్లో మా పొయ్యిలో మా గ్యాస్ స్టవ్ మీద మంట ఎలగట్లేదు, గ్యాస్ లేదు, సో దాని గురించి నేను ఆలోచించాలా అన్నప్పుడు నాకు ఇదే ముఖ్యం అనిపిస్తుంది. ఇది అంత పెద్ద ముఖ్యం కాదేమో అని అనిపిస్తుంది ఆ 2 మతాల మధ్య ఘర్షణ. ఓకేనా, సో అది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.